ఢిల్లీ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు ముఫ్తీ ఖాదిర్ మౌలానా ఆహ్వానం మేరకు ఈరోజు ఈ సమావేశంలో పాల్గొన్నాను. ఇక్కడ ముఖ్యమైన అంశం ఏమంటే 1992లో ఢిల్లీ కౌన్సిల్ స్థాపించి ఆ రోజు నుంచి ఇండియా వైడ్గా మొత్తం ప్రతి రాష్ట్రాల్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కమిటీలు ఏర్పాటు చేసుకొని ముస్లిం యొక్క సమస్యలపైన పోరాటాలు చేస్తూ సాధించుకుంటూ పోతున్నారు ఢిల్లీ కౌన్సిల్ వాళ్ళు. ఈ ఢిల్లీ కౌన్సిల్తో పాటు ఈరోజు ఈ సమావేశంలో పాల్గొని మా ప్రయాణం కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో మౌలానా గారు ఆహ్వానించారు. ఈ నెల 11వ తారీఖు మన మున్సిపల్ స్కూల్ గ్రౌండ్లో కూడా ఒక పెద్ద కార్యక్రమం చేశాము. ఆ మహాగర్జనలో కూడా ఎజెండా ఏమంటే అణగారిపోతున్న ముస్లింల యొక్క సమస్యల్ని పైకి తీసుకురావడమే. ఈరోజు అందరూ ఒక ఎజెండాగా పెట్టుకొని ముందుకు పోతున్నాము. ఎక్కడ చూసినా ముస్లింల పైన సమస్యలు, ముస్లింలని అణిచివేస్తున్నారు. అంటే భారతదేశంలో 315 సంవత్సరాలు నవాబులుగా బ్రతికి భారతదేశాన్ని పరిపాలించిన ముస్లింలు ఈరోజు మైనార్టీలు అయిపోయారు. అంటే మైనార్టీలు అంటే అల్పసంఖ్యాకులు అయిపోయారు. ఈ అల్పసంఖ్యాకులుగా ఉండం మేము అల్పసంఖ్యాకులకి రావాల్సిన బెనిఫిట్స్ ఏమైతే ఉన్నాయో అవైనా మేము లబ్ధి పొందుతామంటే దాన్ని కూడా మా నోటి కాడి నుంచి లాక్కు వెళ్ళిపోతున్నాం. ఇలాంటప్పుడు చాలామంది ఇలాంటి సర్వీసెస్ చేసుకుంటూ కొన్ని సమస్యల్ని ఈరోజు వరకు పరిష్కారం చేశారు. ఇప్పుడు అందరికీ మేము చేసే మనం ఏమంటే ఏ విధంగా అయితే ఢిల్లీ కౌన్సిల్ మేమందరం కలిసి ఈరోజు చేశామో ఇదే విధంగా ప్రతి ఒక్కరూ అందరూ చేయి కలిపి ఆతాత్ మిలాకే మనం ఒక ఫైటింగ్ చేస్తే ఇప్పుడు ఢిల్లీ కౌన్సిల్లో కొన్ని డిమాండ్లు పెట్టారు. ఏమని పెట్టారు? మన రాష్ట్రంలో ప్రతి ఒక్క ముస్లింకి జరిగే సమస్యలు పైన మన ఎవరైతే రాజకీయ నాయకులు ఉండారో మన ఇప్పుడు సీఎం గారైనా కానీ మన ప్రతిపక్ష నేత అయినా కానీ అదేవిధంగా వేరే పార్టీ అధికారులైనా కానీ వాళ్ళందరితో కలిసి అధినేతలతో ఒకసారి మా ఎజెండా ఏమి మీ మేనిఫెస్టోలో పెట్టాలా. మేము అడిగేది ఒకటే, మాకు పెద్ద పదవులు వద్దు, మాకు సింహాసనం పైన కూర్చోబెట్టొద్దండి, మాకు అవసరం లేదు. మా సమస్యల్లో సతమతమవుతున్న మా ముస్లిం సోదరులు, మా రేపటి ఫ్యూచర్ పిల్లలు ఇప్పుడు మద్రసాలు ఉన్నాయి, మద్రసాలు నడపలేని స్థితిలో ఉన్నారు. ఇలాంటి సమస్యలు ఉన్నాయి. అదేవిధంగా మన ముస్లిం అమ్మాయిలకి దుల్హన్ పథకం ఇస్తున్నారు. దుల్హన్ పథకంలో కూడా ఏమంటున్నారు? 10th క్లాస్ పాస్ అవ్వాలా. 10th క్లాస్ పాస్ అవ్వకపోతే దుల్హన్ పథకం వర్తించదు. మరి అదేవిధంగా మన ముస్లింలలో ఫైనాన్స్ కార్పొరేషన్ ఉంది. ఫైనాన్స్ కార్పొరేషన్లో 500 కోట్లు నిధులు వచ్చినాయి. కానీ 500 కోట్లు ఎంతమందికి ఇచ్చారో తెలియదు. సో ఇలాంటి సమస్యలన్నీ ఒక ఎజెండాగా తీసుకొని అందరూ కలిసి ఒకసారి దీన్ని దృష్టికి తీసుకుపోతాం. మా యొక్క డిమాండ్స్ ఏమైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ని మీ మేనిఫెస్టోలో పెట్టండి. అదే మా మేజర్. ఇప్పుడు మా మౌలానా గారు మాట్లాడింది కూడా అదే. ప్రతి ఒక్కరు అడిగేది ఏమంటే మా డిమాండ్స్ ఉర్దూ యూనివర్సిటీలు కావాలా, అదేవిధంగా యునాని హాస్పిటల్ పడిపోతుంది, వాటికి అభివృద్ధి చేయాలా, మరమ్మతులు చేయాలా. మా వక్ఫ్ బోర్డ్ ఆస్తులు ప్రధానం ఏమంటే అప్పట్లో వక్ఫ్ బోర్డ్ ఆస్తులు అనేటివి మహారాజులు అప్పట్లో పాలించిన మా నవాబులు వక్ఫ్ అల్లా పేరు మీద దానం చేసిన భూములు అవి. అది దేనికోసం చేశారంటే ముస్లింల యొక్క అభివృద్ధి కోసము, అదేవిధంగా ఎడ్యుకేషన్ కోసం, ముస్లింల యొక్క హాస్పిటలైజేషన్ కోసం, అదేవిధంగా కాంప్లెక్స్లు కట్టి ఆ వచ్చిన డబ్బులతో ముస్లింల యొక్క అభివృద్ధి చేయండి అనే ఉద్దేశంతో ఇచ్చిన భూములు అవి. ఆ భూముల్ని కూడా ఈరోజు ఏం చేస్తున్నారు? నోటికాడ కూడు గద్దలు కొట్టుకుపోయినట్టు ఏ రాజకీయ నాయకులు వస్తే వాళ్ళ అనుచరులు ఎవరో ఒకరు ఈరోజు కొట్టుకుపోతున్నారు. ఏమన్నా అడిగితే మాకు సంబంధం లేదు, మేము ఎవరు దాంట్లో లేదు, మేము మీ భూములు తీసుకోలేదు. మరి తీసుకున్నప్పుడు మా భూములు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? ఆ వక్ఫ్ బోర్డు పైన ఒక స్పెషల్ ఆఫీసర్ని నియమించాలనేది మా ఎజెండా. అది కూడా పెడుతున్నాం పాయింట్లలో. అది గ్రూప్ 1, గ్రూప్ 2 ఆఫీసర్ని పెట్టాము. పెట్టిన తర్వాత మిగిలిన భూములు ఏవైతే ఉన్నాయో వాటి పరిరక్షణ కోసము హోమ్ గార్డును పెట్టడం కాదు, వాటిపైన మున్సిపల్ కాంప్లెక్స్లో ఏ విధంగా అయితే కట్టారో అదేవిధంగా వాటిపైన కాంప్లెక్స్లు కట్టండి. మా ముస్లిం పేద ప్రజలకి లీజ్కి ఇవ్వండి. ఆ డబ్బులు ఎలాగో వస్తాయి, మళ్ళీ వచ్చిన డబ్బుని అభివృద్ధి చేయండి. ఇలాంటి అంశాలపైన మళ్ళీ 29వ తేదీ కూడా అందరం కలిసి ఆదోనిలో మహాగర్జన చేయబోతున్నాం. ఆ గర్జన కూడా ప్రతి ఒక్క ముస్లిం సోదరులకి ఇదే మా ఆహ్వానం. ఢిల్లీ కౌన్సిల్ తరఫున మా తరఫున ఇదే ఆహ్వానం. దయచేసి మీ సమస్యలు అంటే మన సమస్యలు, భవిష్యత్తులో మన పిల్లలు రోడ్లపైన అడక్క తినకూడదు, మన పిల్లలు టీ బండ్ల దగ్గర అదేవిధంగా అట్టి బండ్ల దగ్గర మెకానిక్ షెడ్ల దగ్గరనే వాళ్ళ జీవితాలు అంతమైపోకూడదు. వాళ్ళు కూడా చదువుకోవాలా, వాళ్ళని కూడా చదివేయాలా అనే అందరికీ ఆశలు ఉంటాయి. కాబట్టి లిమిటెడ్ మందే ఉన్నారు ముస్లిమ్స్లో కోటీశ్వర్లు, మిగిలిన వాళ్ళందరూ పేదరికంలో ఉన్నారు. ఈ పేదరికం నిర్మూలించడం కోసమే ఈ ఒక మేనిఫెస్టో అనేది ఈరోజు మన వీళ్ళు కూడా తయారు చేశారు. ఆల్ ఇండియా ఢిల్లీ కౌన్సిల్
దీన్ని తీసుకొని ఇప్పుడు ప్రతి ఒక్క రాజకీయ మన అధినేతల దగ్గరికి వెళ్ళి ఒక గ్రూప్లో ఒక 4-5 మంది కమిటీ రెడీ అవుతారు. 5 మంది ఎవరు అనేది కూడా ప్రస్తుతం ఒకసారి తెలియజేస్తాము. అందరూ వెళ్ళి దీన్ని తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తాము. ఏ పార్టీ అయితే మా యొక్క డిమాండ్లని అంగీకరించి మేనిఫెస్టోలో పెడతామంటారో ఆ పార్టీకి సంపూర్ణ మద్దతు ఇస్తామని మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఇండియా వైడ్ ఉండే మిల్లీ కౌన్సిల్ కాకుండా మన రాష్ట్రం వరకు మనం మాట్లాడుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తము ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో ఉంది. ప్రతి మండలంలో ఉన్నారు కాబట్టి సో మేము మీకు ఒకటే, మా కోరికలు వద్దు, మాకు సీట్లు వద్దు, పదవులు వద్దు. మేము అడిగేది ఎవరైతే పదవులు ఆశిస్తారో వాళ్ళకి పదవులు ఇచ్చుకోండి. మా హక్కులని కాలరాయకుండా మా హక్కులకి జస్టిఫై అయ్యేటివి ఏమున్నాయో అలాంటివి చేయండి. ఇప్పుడు ఎక్కడ పోయినా ముస్లింలు ఎమ్మెల్యే కాకూడదా? ముస్లింలకు ఇవ్వరు, ఇస్తే 1-2 పదవులు వస్తాయి. వచ్చిన పదవులు కూడా ఏది ఇస్తారు? పనికి రాని శాఖ ఒకటి ఇస్తున్నారు. పనికి రాని మినిస్టర్ ఎక్కడ ఉంటాడంటే ముస్లిం మినిస్టర్. మిగతా మినిస్టర్లు అంతా ఎక్కడో ఉంటారు. మరి ఎలిజిబిలిటీ ఆఫ్ ది ముస్లింలను ఎందుకు ఎన్నుకోవట్లేదు మీరు? ఎలిజిబిలిటీ ఆఫ్ ముస్లింలను తీసుకోండి. మేధావులు లేరా ముస్లింలలో? మేధావులను కూడా తీసుకోండి, అవకాశాలు ఇవ్వండి. వాళ్ళకు కూడా ఎమ్మెల్యేలు చేయండి, ఎంపీలు చేయండి, ఎమ్మెల్సీలు చేయండి. మా కోసం పోరాటం చేయడానికి ఒకరు ఉంటారు అసెంబ్లీలో. అలాంటి అవకాశాలు ఇవ్వట్లేదు ముస్లింలకి. ఎంతవరకు ఎవరో ఒకరు ఉంటారో అతన్ని పట్టుకుపోతారు, అతన్ని చేసుకుంటారు. వాళ్ళు కూడా ఎంతవరకు ఏం చేస్తున్నారు? వాళ్ళకి బైండ్ ఓవర్ అయిపోతున్నారు. మాకు వచ్చే రాజకీయ నాయకులు కూడా వాళ్ళకి బైండ్ ఓవర్ అయిపోతున్నారు. ఇక్కడ ప్రజలు ఎలా పోయినా సమస్య లేదు, వాళ్ళ కోసమే మేము ఉన్నామన్నట్టు వాళ్ళు కూడా చేస్తున్నారు. దయచేసి మేము కోరుకునేది ఏమంటే రాజకీయ నాయకులైనా కానీ యాజ్ ఏ ముస్లింగా మీకు ఒక అసెంబ్లీకి కానీ మీకు ఎక్కడికి మేము పంపించినా, ఎంపీగా పంపించినా, ఎమ్మెల్యేకి పంపించినా, ఎమ్మెల్సీకి పంపించినా దయచేసి ముస్లింల యొక్క సమస్యలపైన పోరాడండి. వాళ్ళకి సంపూర్ణ మద్దతు మాది ఉంటుందని తెలియజేస్తుంది.